హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇవాళ మీ ముందుకి మరొక అప్డేట్ న్యూస్ అలాగే గుడ్ జాబ్ అప్డేట్‌తో ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది. ముందుగా మన ఛానల్ చూస్తున్న వారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా ఇక్కడ ఏందంటే మనకి స్వాగతిస్తున్న సైన్యం అంటూ మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదలైంది. అదేమిటంటే ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ అలాగే సీడీఎస్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. దానికి సంబంధించి ఆల్రెడీ వెబ్ నోట్ అలాగే అప్లికేషన్ స్టార్ట్ కూడా చేయడం జరిగింది. సో దీని క్వాలిఫికేషను అలాగే ఎన్ని పేపర్లు ఉంటుంది, అలాగే దీనికి అర్హత ఏందని మొత్తం ఇదొక వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం చూసుకున్నైతే ఎన్‌డీఏ అంటే ఎన్‌డీఏకి సంబంధించి ఏందంటే ఇది యూపీఎస్ నుండి నోటిఫికేషన్ వస్తదండి. ఇక్కడ సాహసీలకు సైన్యం స్వాగతం పలుకుతూ త్రివిధ దళాలకు అధికారుల హోదాలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఉద్దేశించిన ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ అలాగే ఇండియన్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ సీడీఎస్ నోటిఫికేషన్ కూడా సీడీఎస్ యూపీఎస్ విడుదల చేసింది. ఇది ఆల్రెడీ దీనికి అప్లికేషన్ తేదీ వచ్చి డిసెంబర్ 15 నుండి డిసెంబర్ 30 వరకు లాస్ట్ డేట్ అనేది డిసెంబర్ 15 నుండి డిసెంబర్ 30 వరకు అప్లికేషన్ డేట్ ఉన్నది. అలాగే మనకి ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఎస్‌సి దీని ఖాళీ వివరాలు చూసుకున్నట్లయితే ఈ పరీక్షతో 394 ఖాళీలను యూపీఎస్ నింపనుంది. ఎంపికైన వారికి నేషనల్ డిఫెన్స్ అకాడమీ 157 కోర్సు అలాగే ఇండియన్ నేవల్ అకాడమీ 119 కోర్సులకు ప్రవేశం కల్పిస్తారు. అయితే మొత్తం 394 పోస్టులు యూపీఎస్ నుండి నేషనల్ డిఫెన్స్ ఎన్‌డీఏ నుండి 157 అలాగే ఇండియన్ నేవల్ అకాడమీ 119 కోర్సులకు ప్రవేశం కల్పిస్తారు. దీంట్లో ఖాళీ వివరాలు చూసుకుంటే దీనికి మెయిల్ అలాగే ఫీమేల్ ఇద్దరు అర్హులే. దానికి మేల్ కింద ఫీమేల్ కింద ఇదొక వీడియో ఇదొక దాంట్లో చూద్దాం. చూడండి, మొత్తం ఖాళీలు 394, పురుషులకు వచ్చి 370, మహిళలకు 24. దేంట్లో అది యూపీఎస్సీ ఎన్‌డీఏకి నేషనల్ డిఫెన్స్ అకాడమీకి. అలాగే ఆర్మీలో వచ్చి 208, పురుషులు వచ్చి దీంట్లో ఆర్మీలో 208 ఓవరాల్గా, దీంట్లో 198. అలాగే మహిళలకి 10. అలాగే పురుషులకు నేవీలో వచ్చి పురుషులకు 108. అలాగే నేవీలో చూసుకున్నైతే మనకి త్రివిధ దళాల నుండి వచ్చింది కాబట్టి నేవీలో 42 వేకెన్సీ, పురుషులకు 37, మహిళలకు 5. అలాగే ఎయిర్ ఫోర్స్లో చూస్తే ఫ్లయింగ్ కార్డులను 92 పోస్టులకు పురుషులు 90 అలాగే మహిళలకు 2. ఇట్లాగే గ్రౌండ్ డ్యూటీస్లో టేక్ వచ్చి 18, గ్రౌండ్ డ్యూటీస్లో 18 పోస్టులు, పురుషులకు 16, మహిళలకు 2. ఇట్లాగా జరిగింది. అలాగే చూసుకుంటే గ్రౌండ్ డ్యూటీస్ నుండి నాన్ టెక్ అంటే అది టెక్నీషియన్లు, టెక్ అంటే టెక్నికల్, అలాగే నాన్ టెక్ అంటే దీంట్లో టెక్నీషియన్ నాన్ టెక్ ఎంటీఎస్ లాగా. అలాగే టెక్లో 10 కోర్సుల్లో 8 వచ్చి పురుషులు, మహిళలకు 2. అలాగే నేవల్ అకాడమీలో 10+2 అంటే క్వాలిఫికేషన్ వచ్చి 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ 24 వచ్చినాయి. అంటే ఇంటర్మీడియట్ ద్వారా కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 24 పురుషులు వచ్చి 21, మహిళలు 3. దీనికి అర్హత చూస్తే పోస్టును అనుసరించి మీరు ఇంటర్మీడియట్ అంటే 10+2 క్వాలిఫై అయ్యారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుతో ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. దీనికి వయసు నిర్ణీత ఎత్తుకు తోడు వయో పరిమితి నిబంధన కూడా పాటించాలి. దీనికి వయసు చూసుకుంటే 15 అంటే 15.5 నుండి 19.5 మధ్యలో ఇంటర్మీడియట్ క్వాలిఫై అయిన వారు 15 సంవత్సరాల నుండి 19.5 అంటే 19.5 మధ్యలో ఉండాలి. దీనికి వయసు చూసుకుంటే మహిళలకు వచ్చి 152, పురుషులకు వచ్చి 160 ఉంది. అలాగే రాత పరీక్ష చూసుకుంటే దీనికి ఎస్ఎస్బి టెస్ట్ నుండి ఇంటర్వ్యూ ఆధారంగా రాత పరీక్షలు అంటే సాయుధ దళాలు వంటి ఎస్ఎస్బి స్టేట్ దీంట్లో ఎట్లా ఎంపిక ఉంటుందంటే దీంట్లో పని చూసుకున్నట్టే ఎంపిక రాత పరీక్ష అలాగే 2.5 గంటలు కాల వ్యవధి ఉంటుందండి. రాత పరీక్ష తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఆధారంతో రాత పరీక్షలు 2.5 గంటల వ్యవధిలో ఉంటుంది. అలాగే చూసుకుంటే 2 పేపర్లు ఉంటాయండి. మ్యాథమెటిక్స్ నుండి 100 మార్కులకు, అలాగే జనరల్ ఎబిలిటీ టెస్ట్ నుండి 600 మార్కులకు ఉంటాయి. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి. అంటే ప్రశ్నలు వచ్చి మల్టిపుల్ చాయిస్లో ఉంటాయి. దీనిలో ఎంపికైన అభ్యర్థులకు 900 మార్కులకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే దీంట్లో ఎస్ఎస్బి ద్వారా అంటే దానికి ముందుగా మనకి ఎట్లా అంటే ఇట్లా ఎగ్జామ్ పెట్టినాక ఇంటర్వ్యూ అండి, గ్రూప్ డిస్కషన్ అన్నీ కలిపి ఒకేసారి గ్రూప్ డిస్కషను, మీ మెంటల్ ఎబిలిటీ, ఐక్యూ టెస్ట్ ఎలా మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా టెస్ట్ చేస్తారు దాని గురించి ఇక్కడ ఇంటర్వ్యూ ఉండొచ్చు. అలాగే సీడీఎస్ నుండి అంటే ఇది 2 నోటిఫికేషన్, అది ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఎస్‌సి నేషనల్ ఇండియన్ నేవల్ అకాడమీకి, అలాగే నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుండి. అలాగే మనకి సీడీఎస్ నుండి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ నుండి మనకి ఎగ్జామినేషన్ 2025కి సంబంధించి మొదటి నోటిఫికేషన్ ఇది. దీని ద్వారా వివిధ సైనిక అకాడమీలో 451 ఖాళీలను యూపీఎస్ భర్తీ చేయనుంది. అంటే 2026 నాటికి
450 ఖాళీలను యూపీఎస్సీ భర్తీ చేయనుంది. ఎన్ని 451 చూసుకోండి. 450 సిడిఎస్ నుండి చీఫ్ డిఫెన్స్ సర్వీస్ నుండి. అలాగే మనకి ఖాళీ వివరాలు చూస్తే ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్లో 100, అలాగే ఇండియన్ నేవల్ అకాడమీ నుండి, అలాగే ఎజ్మీర్ నుండి 26, ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాదు 32, హైదరాబాద్ 32, ఆఫీస్ ట్రైనింగ్ అకాడమీ మెన్లో చెన్నైలో 275, ఆఫీస్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై 18, ఓవరాల్గా 451. ఎక్కడెక్కడైనా చూసుకోండి, ఒకసారి మరి చెక్ చేసుకోండి. అర్హత వస్తే దీనికి అకాడమీ అలాగే ట్రైనింగ్ సెంటర్లను అనుసరించి ఏదైనా ఉత్తీర్ణమైన డిగ్రీ లేదా ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణై ఉండాలి. నిర్దేశిత వయసు తదితర అర్హతలు కూడా ఉండాలి. ఎంపిక ఎట్లా ఉంటుందంటే రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఎస్ఎస్బి సాయుధ దళాల నుండి వైద్య పరీక్షలు ఆధారంగా. దీనికి కూడా సేమ్ ఎన్డీఏ అలాగే ఎస్ఎస్బి సిడిఎస్ సేమ్ ఇంటర్వ్యూ ప్యాటర్న్. రాత పరీక్ష ఒక్కొక్కటి 2 గంటల కాల వ్యవధి. అంటే 100 మార్కులకు మొత్తం 3 పేపర్లు ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జి, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఉంటాయి. ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీలో చేరేందుకు మొదటి 2 పేపర్లు మాత్రమే ఉంటాయి. ఇంటర్వ్యూకు కేటాయించిన మార్కులు సైతం మొదటి 3 అకాడమీలకు 300 మార్కులు, ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీలో చేరేందుకు 200 మార్కులకు ఉంటుంది. ఎందుకండి మొత్తం పూర్తిగా డీటెయిల్ చెప్పడం జరిగింది. దీనికి అప్లికేషన్ ఫీజు కూడా ఎంత ఉంటుందంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నో ఫీజు అండి. అలాగే మనకి ఓసీ బీసీ వాళ్ళకి 100 రూపీస్ ఉంటుంది. దీనికి 2 నోటిఫికేషన్ కలిపి ఆన్లైన్ దరఖాస్తు ఆఖరి తేదీ ఎప్పుడంటే ఇక్కడ మెన్షన్ చేసింది. ఆల్రెడీ డిసెంబర్ 15 నుంచి స్టార్ట్ అయింది. ఇదండి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కింద ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది మన కింద కామెంట్ చేస్తే మరొక వీడియో మీ ముందుకు వస్తానండి. ఇది చూడండి 2 నోటిఫికేషన్లు ఆన్లైన్ దరఖాస్తు ఆఖరికి డిసెంబర్ 30. అఫీషియల్ వెబ్సైట్ upsconline.nic.in. ఇదండి అప్లికేషన్. మనకి సాహిత్య దళాల నుండి మనకి మంచి అవకాశం అండి. 15 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఇక్కడ చూసారు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్. ఇక్కడ చూడండి అర్హత పోస్టులు అనుసరించి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే అర్హత ఉంటుంది. పురుషుల హైట్ కూడా మెన్షన్ చేసి ఉంటుంది. ఓకే అండి, పూర్తిగా మన ఛానల్ చూస్తున్న వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇదండి మనకి వాళ్ళ మీ ముందుకి మంచి వీడియోస్తో అలాగే మంచి ఇన్ఫర్మేషన్తో రాడింది. ఓకే అండి, విష్ ఆల్ ద బెస్ట్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. ఓకే, థ్యాంక్ యూ.